అబ్బా ఎన్ని రోజులైంది బా మెదడు తిని మనం మంచిది. మన బ్రెయిన్ కొంచెం స్పీడ్గా అయితే వెళ్తుంది. పొగస్తుందా పొగమ్మేస్తుందా. మా చెట్టు కరివేపాకు చాలా లేతగా ఉంది. అయితే పల్లెటూరులో ఏమనుకుంటామంటే బలం అంటాం అన్నమాట. మేక మెదడు తింటే మంచి బలంగా ఉంటారంటారు. మా పెరటి చెట్టు అంటే మా పెరట్లో కాసిన కొత్తిమీర ఒకటే వేస్తారు కాబట్టి టింగ్ ఎగిరిపోద్ది. గుండెకాయ ముక్క మా బావకి ఎడుతున్నాం. గుండెకాయ ముక్క బావ అయితే మోసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చా? మెదడన్నా మెదడనా? అబ్బా ఎన్ని రోజులైంది బా మెదడు తిని మనం. నెల రోజులు అయిపోతుంది. మధ్యన తినేలేదు. మరి తెచ్చా బావ ఇది. అయితే ఇప్పుడు మంచిగా కూర అయితే చేసుకుని తినేద్దాము. అబ్బా చూస్తుంటేనే భలే ఉంది. మార్కెట్కి వెళ్ళావా ఏంటి? ఎక్కడ పోయా? ఇక్కడకా? ఎందుకంటే మాకు ఇక్కడైతే ఒక్క మేకే కోస్తారు కాబట్టి ఒక్క మెదడే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ దొరకవు. అందుకే ఆ పక్క ఊరికి వెళ్తారు. అక్కడైతే కనీసం 2, 3, 4 మేకలు వేస్తారు కాబట్టి మాకు ఈ రెండైనా వచ్చాయి. అసలు మాకు ఇక్కడ దొరకదు. అందుకే కొంచెం దూరం వెళ్తే తేవాల్సి వచ్చింది. బావైతే ఈరోజు మేక మెదడు తెచ్చారు. కూర వండుకొని శుభ్రంగా తినేద్దాం. ఇప్పుడు పని సరిపోయింది. ఇప్పుడే టీ తాగేలా కూర్చున్నాను. సర్లే ఇంక సాయంత్రానికి ఇంకేం కూర లేదనుకుంటున్నాం. శుభ్రంగా మీ ఇద్దరమే కదా ఈరోజు. బావ నేనే ఉన్నాం. పిల్లలు అయితే లేరు, ఊరికి వెళ్ళారు. ఇప్పుడైతే మంచిగా చెరుకోటి ఏదో వండుకొని మంచిగా కూర చేసుకుని అయితే తినేస్తాము. పిల్లలకైతే చాలా ఇష్టము. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేస్తాం చూడండి. చాలా సింపుల్గా మేక మెదడు కూర అయితే చేసేద్దాం. వచ్చేయండి. ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మెదడు తెచ్చారు కాబట్టి కొన్ని పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని కొద్దిగా అందులో పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ నీళ్ళు మరిగిన తర్వాత మెదడు వేసి ఉడికించుకుందాము. కొద్దిగా నీళ్ళు మరగాలి. కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత ఈ మెదడు వేసుకుందాము. వేసుకొని శుభ్రంగా ఉడికించిన తర్వాత తీసిన తర్వాత అప్పుడు శుభ్రం చేసుకుందాం. ఎందుకంటే ఇంకా ఇందులో ఏమైనా బ్లడ్ అది ఏమైనా ఉందనుకో మొత్తం పోద్ది. అలాగే కొంచెం ఇది గట్టితనం ఉంటుంది. కూర వండుకుంటే కూడా కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట. ఇంకా ఏమైనా అక్కడక్కడ చిన్న ఏమైనా సూక్ష్మజీవులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతుంది. మెదడు కాబట్టి కొంచెం శుభ్రంగా వండుకోవాలి ఫ్రెండ్స్. కనీసం వారానికి ఒక్కసారైనా తింటే మంచిది. మన బ్రెయిన్ కొంచెం స్పీడ్గా అయితే వెళ్తుంది. వారానికి ఒక్కసారైనా తినండి. మెదడు అయితే చాలా మంచిది. ప్రోటీన్ సంథింగ్ ఏదనుకోండి. కానీ మేమైతే పల్లెటూరులో ఏమనుకుంటామంటే బలం అంటాం అన్నమాట. మేక మెదడు తింటే మంచి బలంగా ఉంటారంటారు. అందుకే ఎక్కువగా మేము తెచ్చుకుంటాం అన్నమాట. మాకు దొరకదు. పక్కూరు వెళ్ళి మేము మరీ తెచ్చుకుంటాము. అక్కడైతే 2, 3, 4 మేకలు వేస్తే మనకు 2 దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఒకటే వేస్తారు కాబట్టి టింగ్ ఎగిరిపోద్ది. అందుకే మేము ఎప్పుడు చాలా ఇష్టం ఎక్కువ తిందాం అనుకుంటా కానీ మాకు దొరకదు. అందుకే వారానికి ఒకసారి ట్రై చేస్తాం అన్నమాట. బాగా అప్పుడప్పుడు తెస్తూ ఉంటారు. సరే ఇంక పిల్లలు ఎలాగా లేరు. ఇంక మా ఇద్దరికి చెరుకోటి సరిపోద్ది. శుభ్రంగా ఈరోజు మంచిగా కూరగా చేసి మేమైతే తింటాము. పిల్లలకి ఇంకా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం. నీళ్ళు మరగనివ్వండి. చూడండి ఇప్పుడు ఈ మెదడు ఇందులో వేసేద్దాము. నీళ్ళు తిరగబడ్డాయి కదా, ఇందులో వేసి ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇక మెదడుతో పాటు మాకు గుండెకాయ కూడా ఇచ్చాడు. మేక గుండెకాయ ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసిన తర్వాత ఇది బయటకి అప్పుడు శుభ్రం చేసుకొని మనం కూర చేసుకున్నా ఫ్రై చేసుకున్నా అప్పుడే తినాలి. నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద ఉల్లిపాయ సరిపోద్ది. అలాగే 3 పచ్చిమిరపకాయలు. ఇందులో పెద్ద ఏవి కూరకి పెద్ద ఎక్కువ ఏమీ వేయక్కర్లేదు. ఎక్కువ ఏం అవసరం లేదు. ఉల్లిపాయ ఒక 3 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఉంటే గరం మసాలా సాంబార్తో మనకి కూర అయితే వండేసుకోవచ్చు. ఒకసారి చూడండి మెదడు ఉడికింది, తీసేద్దాం. చూసారా వీటిని ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ పోయాక వాటర్ మొత్తం తీసేసి వీటిని ఇప్పుడు శుభ్రంగా చూడండి ఈ నొరగ ఉంది కదా, ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుని కూర అయితే వండేసుకుందాము. ఇప్పుడు శుభ్రం చేసుకోవాలన్నమాట. మళ్ళీ వాటర్ వేసుకొని వాటర్లో శుభ్రంగా ఇలాగా
ఒక్కసారి కడిగేసుకుంటే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు మనం కొద్ది నూనె వేసుకుందాము. కొద్దిగా సరిపోద్ది. మా చెట్టు కరివేపాకు చాలా లేతగా ఉంది, ఇప్పుడిప్పుడే వస్తుంది. కొద్దిగా కరివేపాకు ముందేద్దాం. తప్పలాడుతుంది, చూసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాం. కొంచెం బాగా ఫ్రై చేద్దాం. ఉల్లిపాయ వేగింది కదా ఫ్రెండ్స్, ఇగో కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం. ఒకసారి కలిపేద్దాం. అంటే ఉప్పు కారం ఎక్కాలి కాబట్టి నేనైతే ఇలాగా కట్ చేస్తున్నాను. ఇలాగ వేసేద్దాం ముక్కలు. కూరలో వేసిన తర్వాత ఇడిపోయినా పర్వాలేదు, కానీ ఇలాగా ముక్క ముక్క కింద ఉంటే బాగుంటుందని కోస అనమాట. ఒకసారి ఉప్పు కారం ఇలా పట్టి మనం ముందు ఉడికించాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుందిలే ఫ్రెండ్స్. అంత బేగా ఇది విడిపోదు అన్నమాట. అటు ఇటు కలిపి కొద్దిగా వాటర్ వేసుకుందాం. 1 నిమిషం వీటికి ఉప్పు కారం పట్టిన తర్వాత కొంచెం అటు ఇటు ఇలా కలుపుకుంటూ వేపుకున్నాక కొంచెం వాటర్ వేసుకుందాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్, బేగా అయిపోద్ది కూర అయితే. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచేద్దాం, ఉడుకుతుంది. పక్కన కొత్తిమీర ఉంది, కొత్తిమీర చూడు బా. కొత్తిమీర వేసాము, 2 రబ్బలు పోసుకుని వద్దాం. పండక్కి దులిపిన సామాన్లన్నీ ఇక్కడే ఉన్నారా. మొత్తం మొక్కలకి ఎండిపోతుంది కదా బా ఇది. మా పెరటి చెట్టు అంటే మా పెరట్లో కాసిన కొత్తిమీర కదా. ఇవి ఇంకా పెద్ద ఆకులు రావాలి కదా బా, అంతేనంటావా? బాగుంటుంది రే. చాలు, సరిపోద్ది. రాక్సీ మాకన్నా ఫస్ట్ మా రాక్సీ ఇక్కడ పక్కకు వచ్చి ఏర్పడి చూడండి. చూసారా కడిగా వీటిని మనం ఇది రెడీ అయిపోయిన తర్వాత వేసుకుందాము. ఇంకా ఉన్నాయి బాగా, ఇక్కడ చూపించు. ఇది కూడా మొన్న మేము జల్లం ధనియాలు, ఇంకా రాలే, వస్తాయి. మనం ఎప్పుడు కాంటప్పుడు మనం తాజాగా కోసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది కదా. పక్కన పెట్టాను. కొద్దిగా మటన్ మసాలా ప్యాకెట్లు తెప్పించేసాను ఫ్రెండ్స్. కొద్దిగా మటన్ మసాలా, సూపర్ ఉంటుంది. చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, 5 నిమిషాలు రెడీ చేసేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆపేస్తున్నాను. కొత్తిమీర చూడండి లాస్ట్, ఇంట్లో కాసిన కొత్తిమీర. ఇప్పుడు ఇంకా లేట్ వద్దు, మనం ఏం చేద్దామంటే చూడండి, చక్కగా రైస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కూర వేసుకుని తినేద్దాం. నాకైతే చాలా చాలా ఇష్టం, మై ఫేవరెట్ అంటే ఇదే. ఓకేనా ఫ్రెండ్స్? దగ్గరికి ఇలా మసాలా పెట్టి దగ్గరికి ఇలా వండుకుంటే ఉంటుంది తస్సది. అబ్బబ్బబ్బా, బావ నేను ఇద్దరు కలిపి తినేస్తాం. ఓ సూపర్, భలే ఉంది. ఇంకెందుకు లేటు బావా, సూపర్ ఉంది బా. ఇంకా తినలేదు, వాసనే గుమ్మలు అడిపోతుంది. ఇప్పుడు నేను 2 ముద్దలు తినేసి బావకి ఉన్నాయి ఉత్తిరోడు తినేస్తారంట, అన్నంతో తినరంట. బావకి అంత ఇష్టం. ఈ గ్రేవీ ఎంత దగ్గరికి ఉండాలి, గ్రేవీ ఎంత దగ్గరికి ఉందనుకోండి మనకు కలుపుకోవడానికి బాగుంటుంది.
ఆకు పెద్ద అయిందా? అబ్బబ్బా, ఇది గుండెకాయ, నాకు గుండెకాయ. అబ్బబ్బబ్బబ్బబ్బా, నోట్లో కరిగిపోతుంది తెలుసా. నాకు అంత ఇష్టం ఇది. జున్ను ముక్క. ఇలాగా ఇలా పెట్టుకుని మెదడు ఇదేమన్నా ముక్క చూసి అస్సలు వెళ్ళలేదు. చూడండిగా ఎంత టేస్టీగా ఉందో కూర అయితేనే, మరి మాటలు లేవు. గుండెకాయ ముక్క మా బావకి ఎడుతున్నాం. గుండెకాయ ముక్క టేస్ట్ ఎలా ఉంది బా? అబ్బబ్బా, మరి ఆక్సీ దానికి కొంచెం పెరిగేసి కొద్దిగా మెదడేసి పెడతాను. భలే ఉంటుంది. ఎంత బాగుంటుంది బా. టేస్ట్ ఎలా ఉంది? ఉప్పు కారం అబ్బబ్బా. మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ నాకైతే ప్రాణం. చూడండి ఇలా ఉంటుంది మెత్తగా. చూసారా? ఇలా మెత్తగా ఉంటుంది జున్ను ముక్కలుగా. ఇలా ముద్ద పెట్టుకొని నాకైతే మస్తు ఇష్టం. నేను తినేస్తాను 3, మా బావకు వదిలేస్తాను 3 ముక్కలు. కూరది మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సూపర్గా ఉంది. ఓకే, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. బాయ్ బాయ్, ఉంటాను.